వీరి పేరు తబిత. వీరు సిరిసిల్ల జిల్లా నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహమై 22 సంవత్సరాలు అయింది. ఈ 22 సంవత్సరాల్లో వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. చాలా హాస్పిటల్స్కి వెళ్ళారు. ఇంకా ఎక్కడ వెళ్తే పిల్లలు పుడతారని అందరూ చెప్తే అక్కడికి అంతా తిరిగి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దగ్గర వాళ్ళు కొన్ని లక్షలు, అంటే వారు చెప్పడం అయితే 30 లక్షల వరకు ఖర్చు చేసాం మేము గర్భఫలం కోసము, అయినా ఎక్కడ ఫలితం లేదు. వారి పిన్ని అంటే చిన్నమ్మ ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చి ఇక్కడ నుండి తైలాభిషేకం నూనె తీసుకొని వెళ్ళి వారికి ఇచ్చి చెప్పారనమాట, ఇలా దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలాలను ఇస్తున్నాడు. 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాలకు కూడా చాలామంది గర్భఫలాలు పొందుకుంటున్నారని వారికి చెప్పి ఆ నూనె ఇవ్వడం జరిగింది. ఆ నూనె ఇచ్చినప్పుడు వారు ఆ నూనె రాసుకొని నోట్లో వేసుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు వారు తీసుకున్న 2 నెలలకే వారు గర్భం ధరించారండి. వివాహం జరిగిన 22 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. చక్కటి ఆరోగ్యమైన కుమార్ని వారికి ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.